జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానము, ఆయన తన పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన ఏ విధంగా స్పందిస్తారనేది ముందున్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ మీ ముందర ఉంచాను. విజయసాయి రెడ్డి గారి విషయం అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో డిన్నర్ ఇచ్చినటువంటి విందుకు హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారనేది ఎలక్షన్లకు ముందు చెప్పడం జరిగింది. అంటే జరిగినటువంటి సన్నివేశాలు. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పైన కూడా అటువంటి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పీకి పొమ్మనుకోకుండా పొగపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బొత్స సత్యనారాయణ గారి మధ్య దూరం పెరుగుతుందా? మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో బొత్స లాంటి సీనియర్ నాయకుల అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడైపోయా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అంగబలం, ఆర్థిక బలం పుష్టిగా ఉన్నటువంటి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. మరి గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది. మరి నేడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మరి ఆ తరహాలు ఏమన్నా మాట్లాడుకోవడం జరిగిందా? ఇలాంటి విభిన్న రకాలలో పలు మీడియాల్లో పలు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి విషయం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు రాబోయే రోజుల్లో పార్టీ మారబోతున్నారని ఒకరు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి వెళ్ళగొట్టేస్తారని ఒకరు, లేదు పొమ్మనుకోకుండా పొగ పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీలు అని చెప్పేసి మరొకరు, ఇలా ఒక్కొక్కరు విభిన్న రకాలలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ, మరి మీ ముందర గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీ ముందర పెట్టడం జరిగింది. మరి బొత్స సత్యనారాయణ గారిని ఉంచుతారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.